హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాటుకోడి ఇగురు మా అమ్మ చేసినట్లుగా చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అనేటివి యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, అలాగే 2 యాలక్కాయలు, చెక్క, మొగ్గ, ఇవే చాలండి. ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చేలా. దానిలోకి ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. దీనిలోకి మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా దాన్ని కూడా ఫ్రై చేసేయండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసేసుకోవాలి. దీనిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి. చికెన్ అంతటిని వేసేసి దీనిలోకి ఉప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోండి. ఈ ఉప్పు కారాలు వేసుకొని కొంచెం కలుపుకొని ఉడికించాలండి. ఎందుకంటే ఈ ఉప్పు కారాలు వేసిన తర్వాత చికెన్కి బాగా పడుతుందండి ఉప్పు కారం అనేది. దాని తర్వాత మనం ఏవైనా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. జస్ట్ ఇది ఉడికేటప్పుడు ఈ ఉప్పు కారం అనేది పట్టేలా కొద్దిగా వేసేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనించండి. చూసారా, ఇలా వాటర్ అనేది వచ్చేసిన తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, ఇప్పుడు ఇంకొద్దిగా కారం, ముందుగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ధనియాల పొడి 1 స్పూను, ఇవన్నీ వేసుకొని మంచిగా కలియబెట్టేసుకోండి. ఓన్లీ ఆయిల్తోనే ఉడికేటట్టే చూసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసేసుకోవాలి. బాగా ముక్క అనేది మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసాను కదా అంతకుముందు. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా అంటే చూసుకొని వేసుకోవాలి. వేసుకొని కాస్త ఉడకనిచ్చేసేయాలండి. ఇంకొక 10 నిమిషాల పాటు అలాగ స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని నేను కుక్కర్ మూత విజిల్ పెట్టేస్తున్నానండి. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగా ఉండొచ్చు, అందుకోసమే కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. సో విజిల్ అయిపోతే ఒక 2-3 విజిల్లు అంతేనండి. అయిన తర్వాత చూసారా, మన నాటుకోడి ఇగురు చక్కగా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా, టేస్టీగా, యమ్మీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను.